ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా గరియాబంద్ అడవుల్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. శోభా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఎస్ఎల్ఆర్ ఆయుధాలను ఘటనా స్థలం నుంచి భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. గరియాబంద్ ఎస్పీ అధికారికంగా ఎన్కౌంటర్ను ధృవీకరించారు. గరియాబంద్ అడవుల్లో పోలీసులు భద్రతా దళాల కూంబింగ్ కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నవీన్, వినిపిస్తోందా? వినిపిస్తోందా? ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా గరియాబంద్ అడవుల్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. శోభా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఎస్ఎల్ఆర్ ఆయుధాలను ఘటనా స్థలం నుంచి భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. గరియాబంద్ ఎస్పీ అధికారికంగా ఎన్కౌంటర్ను ధృవీకరించారు. గరియాబంద్ అడవుల్లో పోలీసులు భద్రతా దళాల కూంబింగ్ కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ వద్ద భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో ఒక కీలక మావోయిస్టు చనిపోయినట్టుగా పోలీసులు నిర్ధారణ చేశారు. చనిపోయినట్టు మావోయిస్టు దగ్గర నుంచి విప్లవ సాహిత్యంతో పాటు కిక్ బ్యాగ్, అదేవిధంగా ఎస్ఎల్ఆర్ వెపన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇతను మాత్రం చాలా కీలక పాత్ర పోషిస్తున్నాడు అని చెప్పేసి కూడా చెప్తుంది. ఎందుకంటే ఐతు అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఈ మావోయిస్ట్ పేరు ఐతు. అయితే కొంతకాలంగా సెంట్రల్ కమిటీ నెంబర్ కి ఈయన ఒక బాడీ గార్డ్ గా వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం అని చెప్పొచ్చు. గరియాబంద్ జిల్లా ఉండేది. అక్కడ జరిగిన ఎన్నికల్లో కీలక నేత చనిపోయాడు. అయితే ఈ రోజు ఉదయం పూట అక్కడ మావోయిస్టులు గరియాబంద్ వద్ద కొన్ని నిర్వహిస్తున్న సమయంలోనే అక్కడ ఒకసారిగా మావోయిస్టు కాల్పులు చేశారని చెప్పి చెప్తున్నారు. మావోయిస్టులపై కూడా పోలీసులు కాల్పులు చేయడంతో కూడా ఒక మావోయిస్టు చనిపోయినట్టుగా చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో కూడా మొదటి నుంచి కూడా అంటే తను ఎవరు ఏంటనేది గుర్తించడానికి కొద్దిగా టైం పట్టిందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే చనిపోయినట్టు మావోయిస్టు ఐతు అలియస్ యోగేష్ గా గుర్తించారు. అయితే ఇతను ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే ఉంటుండు. అయితే పూర్తి స్థాయిలో కూడా బీజాపూర్ ఈ ప్రాంతంలో తను నాయకత్వం వహిస్తున్నాడు. అంతేకాకుండా సెంట్రల్ కమిటీ మనోజ్ అనే కమాండర్ కి, సెంట్రల్ కమిటీ నెంబర్ కి మనోజ్ అనే కమాండర్ కి తను భద్రతా బలగాలుగా ఏదైతే సెక్యూరిటీగా తను ఉంటున్నట్టుగా, అంగరక్షకుడుగా ఉంటున్నట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఒకరిద్దరు కూడా చాలా అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అక్కడ మావోయిస్టు కూడా, ఎందుకంటే ఆ మావోయిస్టు కొద్దిసేపటి క్రితం ఒక లేఖ కూడా ఆ ప్రాంతంలో విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇతను అనారోగ్య పాలయ్యాడు, హాస్పిటల్కి వెళ్తున్న సమయంలో అతను పట్టుకొని కాల్చి చెప్పారని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాస్తవానికి అయితే ఎన్కౌంటర్ జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. జరిగినట్టు ప్రాంతంలో కిక్ బ్యాగ్ తో పాటు విప్లవ సాహిత్యం, అదేవిధంగా ఒక వెపన్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు పరిస్థితి. మిగతా మావోయిస్టు తప్పించుకున్నారు. వాళ్ళ కోసం సెర్చింగ్ ఆపరేషన్ కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా భద్రతా బలగాలు అయితే వెల్లడించినట్టు పరిస్థితి కనపడుతుంది. రైట్.